బ్రేకింగ్ న్యూస్. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంట్రెస్ట్ రేట్లపై వివరాలు అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ 444 రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అయితే అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు ఈ యొక్క ప్రత్యేక కాల పరిమితితో ఎఫ్డీలు అయితే అందిస్తున్నాయి. సాధారణ కస్టమర్లకు అత్యధికంగా 6.75% వడ్డీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లభిస్తుందన్నమాట. ఇందులో భాగంగా 5 లక్షల రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే 444 రోజులకు సుమారు 42,416 రూపాయల వడ్డీ అనేది లభిస్తుంది. మెచ్యూరిటీకి మొత్తంగా కలుపుకొని వస్తుంది అనమాట. 5,42,416 వస్తుంది. అలాగే పిఎన్బి, ఐఓబిలో 6.60% వడ్డీ అయితే ఉంది. దీంతో ఇంట్రెస్ట్ రేటు 41,443 వడ్డీ అయితే మీరు స్క్రీన్ మీద ఇక్కడ చూడొచ్చు. కెనరా బ్యాంక్లో చూసుకున్నట్లయితే 6.50% వడ్డీతో సుమారు 40,795 వడ్డీ వస్తుంది. ఇక ఎస్బీఐలో ఓవరాల్గా చూస్తే 6.45 వడ్డీ అయితే ఉండగా 5 లక్షల రూపాయలు కనుక మనం డిపాజిట్ చేస్తే మొత్తం మీద కలుపుకొని 5,40,472 వడ్డీ అనేది వస్తుంది. ఇక చూస్తే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా చూసినట్లయితే 5 లక్షల రూపాయలు డిపాజిట్ పెడితే మెచ్యూరిటీకి 5,40,472 అవుతుంది. ఇక సీనియర్ సిటిజన్లకైతే సాధారణ కస్టమర్ల కంటే సుమారు 50 బేసిస్ పాయింట్ల వరకు కూడా అదనపు వడ్డీ అనేది లభిస్తుందని మనం గమనించాలి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క వడ్డీ రేట్ అనేది టెన్యూర్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని రోజుల వరకు ఈ యొక్క డిపాజిట్ అనేది మీరు పెట్టుకుంటారనేది కూడా మెచ్యూరిటీ, ఇంట్రెస్ట్ రేట్ల బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా మీరు గమనించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.